కదిర్లో భారీ పేలుడు ఇక్కడ కూడా హైలైట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపున ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి సగం పెరగనున్న స్థాన బలం అన్నటువంటిది హైలైట్ చేశారు. అసెంబ్లీతో పాటు ఎంపీ స్థానాలు 50% పెంపు. సీఎం చంద్రబాబుతో సమావేశమైన డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు అన్నటువంటి ఇక్కడ కూడా ఇచ్చారు. అట్లాగే జాదు జగన్ అన్నటువంటి ఇంకొక వార్తని హైలైట్ చేశారు. జువ్వల దినం జాతికి అంకితం చేసేవా, 2024 నాటికి ఒక్క భవనం పూర్తయితే ఒట్టు, ఎన్నికల ముందు ప్రారంభానికి హడావిడి ఎత్తున 2 గంటల్లో కార్యక్రమం అనగా కేంద్రం షాక్, అసంపూర్ణ నిర్మాణాల కారణంగా నిలిపేత, ఇది వాస్తవం, హార్బర్పై జగన్ పచ్చాబద్దాలు, తుస్సుమన్న జగన్ మత్స్యకార సభ, బస్సులు పంపిన కడలపుత్రుల నిరాసక్తత, కేవలం ఇద్దరితోనే ముఖాముఖి కార్యక్రమం, కర్ణాటక నాయకులపై జగన్ అసంతృప్తి, స్థానిక నాయకులపై జగన్ అసంతృప్తి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దాటవేత మౌనం యాగి అంటూ దేవాదాయ శాఖలో అత్యంత వివాదాస్పద అధికారిని అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఏసీబీ అధికారులు విచారణకు సహకరించలేదని తెలిసింది. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు పొంతలేని సమాధానాలు ఇచ్చిన సమాచారం. మహిళా డీఎస్పీ మరో సీఐ బుధవారం ఆమెను సుదీర్ఘంగా విచారించారు. 50కి పైగా ప్రశ్నలు సంధిస్తే వాటిలో 20కి కూడా సరైన సమాధానం చెప్పలేదని మౌనంగా ఉండిపోయారని తెలిసింది. విశాఖపట్నంతో పాటు తన భర్త బహుమతిగా ఇచ్చారని చెప్పిన ఆమె, విశాఖపట్నం ఫ్లాటు తన భర్త బహుమతిగా ఇచ్చారని చెప్పిన ఆమె, తాడేపల్లిలో ఖరీదైన బంగ్లాను ఎలా సంపాదించిన ప్రశ్నకి సమాధానాన్ని దాటవేశారని సమాచారం అన్నటువంటి రాశారు. సిగ్గు శరం ఉండాలి వీళ్ళు రాసే జర్నలిజానికి. వీళ్ళ పేపరే కదా రాసింది, అది తాకట్టు పెట్టి ఆ డబ్బులతో ఇక్కడ ఫ్లాట్కు ఉందన్నటువంటిది మళ్ళీ లేదని చెప్పేసి వీళ్ళే ఆమెను అడిగారని రాస్తారు. ఎందుకంటే వీళ్ళ జర్నలిజం అనేది ఎప్పుడూ చచ్చిపోయినటువంటి పరిస్థితి. గ్రాఫిక్ ఫోటోలు